అబ్బా కడుపులో నొప్పి. ఏమైంది జాను? బాగా కడుపులో నొప్పిగా ఉంది సోనియత్త. వాంతింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి. ఏమి తిన్నా బుద్ధి అవ్వట్లేదు. ఏం తింటున్నా. స్వీట్స్ తింటావా? చాలా ఎక్కువ తింటాను సోనియత్త. చాక్లెట్స్? ఐ లవ్ చాక్లెట్స్ సోనియత్త. మరి స్వీట్స్ చాక్లెట్స్ తింటున్నప్పుడు మన బాడీలో నులిపురుగులు ఉంటాయని తెలుసా? తెలియదు సోనియత్త. ఈ నులిపురుగుల వల్ల మనకి స్టమక్ పెయిన్, ఆకలి వేయకపోవడం అనేది ఎక్కువ శాతం ఉంటుంది. ఇది స్వీట్స్ని అట్రాక్ట్ చేయడం వల్ల ఈ నులిపురుగులు అనేవి మన బాడీలో ఎక్కువ శాతం పెరిగిపోతాయి అన్నమాట. మంచి నులిపురుగులు ఉంటాయి, చెడు నులిపురుగులు కూడా ఉంటాయి. ఈ చెడు నులిపురుగులు ఏం చేస్తాయంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఉంటే ఆ మట్టిలో నుంచి నులిపురుగు అనేది స్కిన్ మీదకి అటాచ్ అయ్యి ఆ స్కిన్ నుంచి ఊపిరితిత్తులోకి వెళ్ళి ఊపిరితిత్తులోంచి మన స్టమక్ పొట్టలోకి వెళ్ళి పొట్టలో నుంచి బయటికి వచ్చేస్తుంది అన్నమాట. కొన్ని అక్కడే స్టక్ అయిపోయి ఉండి అక్కడే పేరుకుపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం స్వీట్స్ తిన్నామో అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. పెరుగుతూ ఉండి మన బాడీకి కొన్ని సిమ్టమ్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఈ నులిపురుగును మనం బయటికి పంపించాలి అంటే కనుక ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది వేసుకోవాలి. ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది 6 నెలలు దాటిన అంటే 1 ఇయర్కి 2 టైమ్స్ చొప్పున మనం ఈ నులిపురుగుల టాబ్లెట్ అనేది వేసుకోవాలి కంపల్సరీగా. అది ఒకవేళ 1 ఇయర్ బాబు తక్కువ ఏజ్ అయితే కనుక అవసరం లేదండి. ఒకవేళ 1 ఇయర్ కంటే కొంచెం ఎక్కువ 5 ఇయర్స్ లోపు పిల్లలకైతే కనుక ఆల్బెండజోల్ సిరప్ ఉంటుంది, కంపల్సరీగా వేసుకోవాలి. నీకు అర్థమైంది కదా? మరి మంచి నులిపురుగులు అంటే ఏంటి సోనియత్త? మంచి నులిపురుగులు అంటే ఏంటంటే మన బాడీలో ఆల్రెడీ నులిపురుగులు అనేది ఉంటుందన్నమాట. అవి మనకి ఏమీ హానికరం అనేది చేయదు. అలాగే చెడు నులిపురుగు అంటే ఏంటంటే మనకి ఇవి స్కిన్ బయట ద్వారా నుంచి వస్తుంది. ఏదైతే కనుక నూడిల్స్ తింటామో, ఏదైతే కనుక బయట ఫుడ్ తింటామో అక్కడి నుంచి మనకి బాడీలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. నచ్చిందా క్లాస్? మరి నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.